పాతకాలంలో పచ్చని చెట్లతో పెద్ద కోటతో ఉన్న ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యం పేరు సుందరదిరి. ఆ రాజ్యానికి రాజు చాలా న్యాయవంతుడు. ప్రజలు అతన్ని చాలా ప్రేమించేవారు. కాని రాజుకి ఒక చిన్న సమస్య ఉండేది. అతనికి 2 భార్యలు. మొదటి భార్య పేరు సత్యవతి. ఆమె శాంత స్వభావం, ఎక్కువగా మాట్లాడదు. కాని ఆమె తలపై ఒక్క వెంట్రుక మాత్రమే ఉండేది. చిన్నప్పటినుండి అలా ఉండేది. అందుకే కొంతమంది ఆమెను చూసి నవ్వుకునేవారు. రెండవ భార్య పేరు రత్నమాల. ఆమెకు 2 వెంట్రుకలు ఉండేవి. ఆమెకి తన అందంపై చాలా గర్వం. నాకు 2 వెంట్రుకలు ఉన్నాయి అని ఆమెకి చాలా ఆనందం. ఒక ఉదయం రాజు కోట మేడపై కూర్చొని తోటను చూస్తున్నాడు. పక్షులు కిలకిలా అరుస్తున్నాయి. గాలి మెల్లగా వీచుతోంది. అప్పుడిద్దరు రాణులు వచ్చారు. రత్నమాల నవ్వుతూ అడిగింది, మహారాజా, మా ఇద్దరిలో ఎవరందంగా ఉన్నారు? సత్యవతి మౌనంగా నిల్చుంది. అది కాదు మహారాజా, నిజంగా చెప్పండి. ఒక్క వెంట్రుక ఉన్నది అందంగా ఉంటుందా, లేక 2 వెంట్రుకలున్నది? సత్యవతి తలదించుకుంది. ఆమెకి బాధ వేసింది. ఆ రోజునుండి రత్నమాలకి గర్వం మరింత పెరిగింది. నాకు 2 వెంట్రుకలున్నాయి, అందుకే నేను గొప్పదాన్ని అని సేవకుల ముందు చెప్పేది. సత్యవతి మాత్రం నిశ్శబ్దంగా దేవాలయంలో దీపం వెలిగించేది. ప్రజలకు దానం చేసేది. అనారోగ్యంతో ఉన్నవారిని చూసేది. కోటలో అందరికీ తెలిసింది సత్యవతి మనసు మంచిదని. కాని రత్నమాలకి మాత్రం రూపమే ముఖ్యం. ఒకరోజు రాజ్యానికి పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. చెట్లు ఊగిపోయాయి. కోట తలుపులు బిగ్గరగా మూసుకుపోయాయి. రాజు బయట పనిలో ఉన్నాడు. కోటలో 2 రాణులే. తుఫాను వల్ల కోటలోని అద్దాలు పగిలిపోయాయి. గాలి బలంగా వీచింది. రత్నమాల భయంతో అరిచింది. ఆ గాలిలో ఆమె 2 వెంట్రుకల్లో ఒకటి ఊడిపోయింది. ఇప్పుడామెకి ఒక్క వెంట్రుక మాత్రమే మిగిలింది. ఆమె ఏడవడం మొదలుపెట్టింది. సత్యవతి నెమ్మదిగా వచ్చి రత్నమాల చేతిని పట్టుకుంది. ఏడవకు, వెంట్రుకలతో మన విలువ నిర్ణయించబడదు. రత్నమాల ఆశ్చర్యపోయింది. నువ్వు నన్ను ఎగతాళి చెయ్యవచ్చు, కాని నన్ను ఓదార్చుతున్నావా? సత్యవతి నవ్వింది. మనమిద్దరం ఒకే కోటలో ఉంటున్నాం. మనసు కలిసుంటే చాలు. ఆ మాటలు రత్నమాల హృదయాన్ని తాకాయి. రాజు తిరిగి వచ్చాడు. జరిగిన విషయం విన్నాడు. రత్నమాల తలదించుకుని నిల్చుంది. మహారాజా, నేను పొరపాటు చేశాను. వెంట్రుకలతో గర్వపడ్డాను. రాజు మృదువుగా అన్నాడు. ఇప్పుడు నీకర్థమైంది కదా, అందమనేది మన హృదయంలో ఉంటుంది. రత్నమాల సత్యవతిని క్షమించమని అడిగింది. సత్యవతి ఆలింగనం చేసింది. బయట రూపం శాశ్వతం కాదు. గర్వం చివరికి మనల్ని చిన్నచూపు చేస్తుంది. మంచితనం మాత్రమే మనిషిని అందంగా చేస్తుంది.